సర్పంచ్ గారు, ప్రధానంగా మీరు ఎస్సీ కమ్యూనిటీ నుంచి సర్పంచ్ అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో మేము తిరిగిన విధానం, చూసిన విధానం బట్టి కొన్ని అగ్రవర్ణాలకు సంబంధించి కానీ వేరే వాళ్ళు కానీ కుల వివక్ష జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. ఎస్సీ కమ్యూనిటీ అట్లా వేరే ఎంతో మంది దగ్గరికి వెళ్ళడం ఇట్లా ఉంటాయి కొన్ని. ఆ పరిస్థితుల్లో మీరు అలాంటి ఏదైనా ఎదుర్కొన్నారా? ఇక్కడ మీ ప్రాంతంలో అసలు ఎలా ఉంటుంది? మీ ప్రాంతాల్లో ఆ కుల వివక్ష జరుగుతుందా, మామూలుగానే ఉంది? అసలు ఏంటి పరిస్థితి? కుల వివక్ష జరుగుతుందంటే అది వాళ్ళ నీటికి 100% జరుగుతుందని చెప్పాలండి. ఓకే. అయితే మా గ్రామంలో ఒక రకంగా బీసీలు కానీ ఓసీలు కానీ ఎప్పుడు కూడాను వాళ్ళ పండగలకి కానీ వాళ్ళ ఏదన్నా ఫంక్షన్ కానీ తాగేసేవాళ్ళు, హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, పక్కన కూర్చోబెట్టుకునేవాళ్ళు, అన్ని విందులకి పిలిచేవాళ్ళు, నేను చేసి వచ్చేవాడిని. నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. అందరూ నన్ను సమానంగా చూశారు. వెళితే కూర్చోబెట్టడం, ఏదన్నా వాళ్ళకి తోసింది పెట్టడం, ఎక్కువసేపు కూర్చోబెట్టి మాట్లాడటం, అవి అడగటం అంతా బాగా చేశారు. మా గ్రామంలో పరంగా, నా పరంగా కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరు కూడా వివక్ష అనేది లేకుండా చూసేది. చాలా బాగుంది. నేను దాన్ని మాత్రం హృదయపూర్వకంగా చెప్తాను. సార్, సర్పంచ్ గారు చెప్పండి, మీరు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారి సారథ్యంలోనే గెలుపొందారు. అవును. ఓసీపీ కేడర్లో మీరు ప్రస్తుతానికి యువ నాయకులుగా ఉన్నారు. మన ప్రతాప్ గారి సారథ్యంలో మీరు ఇంకా మంచి పదవులకి ముందుగా ఆలోచన విధానం ఏమైనా ఉందా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ప్రతాప్ గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు ఆయన క్యాపబుల్ పర్సన్ అని చెప్పి మీరు అంతకుముందు చెప్పారు నాకు. ఇప్పుడున్న పరిస్థితులు ఆయన ఎందుకు ఓడిపోవడం జరిగింది? ప్రతాప్ నారాయణ గారు అంటే ఒక రకంగా నూజివీడు నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ వ్యక్తి అండి. ఓకే. అపద్వాంధుడు, అందరికీ కలుపుకునే వ్యక్తి. ఓకే. మాకు చాలా నమ్మకస్తులు, మేము ఆయన నమ్మకస్తులు. చాలా మంచి వ్యక్తి. ఓకే. మా గ్రామానికి బోరమంచి నుంచి యనమందల వరకు ఇంతవరకు లేని రోడ్ని సీసీ రోడ్ వేశారు, మన సిమెంట్ రోడ్ వేశారు. ఆయన సిమెంట్ రోడ్ సారీ ఆర్ఎంపీ రోడ్ వేశారు. 7 కిలోమీటర్ల మేర వేశారు. మా గ్రామానికి బయట నుంచి చెరువు కట్ట మీదగా కలుపుకొని రోడ్ డెవలప్ చేశారు, రేగుండ దాకా. అంతకుముందు ఇటు కూడా మామిడి తోటల ఇబ్బంది ఉండేది, అది రోడ్డు ఆయన చేసి పెట్టారు మా గ్రామానికి. ఈ బిల్డింగ్లు కానీ, ఆర్పీకే కానీ, సచివాలయం కట్టడం కూడా ఆయనే మాకు ప్రధాన కారణం. గతంలో గవర్నమెంట్ లో కూడా 10 లక్షలు పెట్టి కొత్తూరులో డ్రైన్ వేసాను, ఆయనే కారణం. ఇంకా సిమెంట్ రోడ్లు కూడా మా ఎస్సీ ఏరియాలో ఒకసారి 35 లక్షలు ఇచ్చారు, అది రోడ్లు పోయించాం. పోయిన 5 నెలల్లో మా ఊరు దాదాపుగా ఉదాహరణ చెప్పాలంటే మా ఊరికి ఒక 5 కోట్ల మేర వచ్చింది. మా గ్రామానికి ఇచ్చారు ఆయన. మా గ్రామాన్ని ఎల్లప్పుడూ ఆయన గుర్తుపెట్టుకుంటారు. అదే రకంగా మేము కూడా ఆయనకి ఎప్పుడు బాధ్యులే ఉంటాం అన్నమాట. సర్పంచ్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు అసంతృప్తిగా ఈ పని చేయలేకపోయిన ఏదన్నా పని ఉందా ఈ గ్రామంలో? మా పంచాయతీ శివార్లో కొనంగుంట గ్రామం ఉందండి. ఓకే. ఆ కొనంగుంట గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. అక్కడ 500 ఓట్లు ఉంటాయి సార్. అక్కడ గౌడ కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీ, 2 కమ్యూనిటీలు నడుతాయి ఆ ఊర్లో. అది చాలా అన్యోన్యంగా ఉంటారు ఆ గ్రామంలో. అయితే విషయం ఏంటంటే, ఆ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ ఆర్ఎన్బి రోడ్డుకి పన్నట పక్క కనుక ఒకటి వేస్తే ఆ ఊరి సమస్య మొత్తం పోయినట్టే. నీటి సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, త్రాగునీరు కానీ ఇటువంటి ఇబ్బంది ఏం లేదు. అక్కడ మాత్రం ఒక మెయిన్ రోడ్ ఏమంటే ఒక డ్రైనేజ్ వేస్తే గ్రామ వాళ్ళంతా సంతోషిస్తారండి. మన మంత్రి గారు వచ్చినాక ఆ ఊర్లో సిమెంట్ రోడ్ వేసారు, ఊరంతా లెక్కేసారు. ఆ ఒక్క డ్రైనేజీ కనుక వేస్తే ఆ ఊర్లో ఒక్క పని కూడా ఉండదు. అంటే మీరు ఎందుకని వేయించలేకపోయారు? అది వేయాలంటే పెద్ద ప్రాజెక్ట్ అండి, దాదాపుగా లక్షల్లో అవుతుంది. నా పంచాయతీ వాళ్ళు అవ్వదు. ఏదైనా 2-3 లక్షలు 5 లక్షల లోపు అయితే మనం ఏం చేయగలుగుతాం కానీ సార్, డబ్బులు వచ్చినా రాకపోయినా వెనక ముందు వచ్చినా అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మనం చేయలేము. మరి మీరు పై అధికారులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మీరు ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు ఉన్నారు, సారథి గారు, మరి మీరు పార్టీలకు అతీతంగా లేకోకుండా ఆయన వెళ్ళి సంప్రదించే ప్రయత్నం జరిగిందా? నేను ఒక సిమెంట్ రోడ్, మన బిస్కూల్ పక్కన సిమెంట్ రోడ్ ఇచ్చారు, చెరువు గట్ట దగ్గర సిమెంట్ రోడ్ ఇచ్చారు. ఆ రోజు నేను కొంతమంది నాకు కలిసి లెటర్ ఇచ్చాము. ఆయన వచ్చి చేస్తానని చెప్పారు. మరి ఎందుకని ఆగిందో తెలియదు నాకు. మంత్రి గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మా గ్రామం తరఫున అది ఒకటి చేస్తే మెయిన్ ప్రధాన సమస్య పోద్దండి. ఆ ఊరు చివరి ఉందన్నమాట, అది మెయిన్ రోడ్డు పక్కన అయితే చాలు, ఊళ్ళో నీళ్ళని లోపల నీళ్ళు బయటకు వచ్చేసి ఇబ్బంది లేకుండా. అక్కడ గొర్రెలు, మేకలు, గేదెలు ఈ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. దానివల్ల ఏంటంటే లార్వా అది ఎక్కువైపోయి జలాలు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మేము శానిటైజేషన్ చేపించినా దీన్ని మేము ఇంకేసేట్టుగా కనపడుతున్నారు. ఎందుకంటే ఆ డ్రైన్ నీళ్ళు అక్కడ ఉండటం వల్ల నీళ్లు పారితే తప్ప అక్కడ నిల్వ ఉంటే మాత్రం ఎప్పుడు సమస్య వస్తూనే ఉంటాయి. అది సార్ మా మేజర్ సమస్య. అవునండి. సార్, సర్పంచ్ గారు చెప్పండి, ప్రధానంగా మేము ప్రజల నుంచి తీసుకున్న పబ్లిక్ టాక్ లో భాగంగా మీరు ప్రజలకి ప్రస్తుతానికి దూరంగా ఉన్నారని చెప్పారు. అంటే మాకు చెప్పిన విధానం ఏంటంటే, గవర్నమెంట్ పైన టీడీపీ ఉంది, కూటమి ఉంది, ఆయన వైసీపీ అయినా మాకు
ఇంతవరకు మా దగ్గరికి కూడా రాలేదనేది మేము విన్నాం సాక్షాత్ మాకు ఉన్నటువంటి పబ్లిక్ టాక్లో. దీని మీద అంటే మీరు ఆ పార్టీ కూటమి ఉందని చెప్పి ప్రజల్లోకి వెళ్ళలేకపోయారా, లేకపోతే ఎందుకనండి ప్రజలు దూరంగా ఉన్నారని చెప్తున్నారు? ఏంటి పరిస్థితి, దీని వెనక కథ ఏంటి? సరే సార్, ఈ విషయం ఏంటంటే ఒక మనిషి చాలా మందికి చెడు మనిషి అవుతాడు, చాలా మందికి చెడ్డ మనిషి అవుతాడు. ఓకే, దేవుడిని మనం అందరికి న్యాయం చేయడు కాబట్టి దేవుడికే శత్రులు ఉన్నారు అని మనిషికి నమ్మరు. ఓకే, అట్లాగే నేనేంటంటే నేను గత 3 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో పరిపాలన చేశాను. ఓకే, ఏ ఇంటికి ఏ పదవి రాకపోయినా సరే నాకు ఓట్లు లేకపోయినా నేను వెళ్ళి పనులు చేశాను. ఓకే, నా దగ్గరికి అదే రకంగా వచ్చారు, అదే రకంగా పనిచేశారు. ఓకే, కూటమి ప్రభుత్వం ఉందని కాదు కానీ కూటమి ప్రభుత్వం రాకముందు కూడా నేను ఎవరితో ఎటువంటి ఒక్క కేసు కూడా రాజకీయంగా నేను స్టేషన్కి వెళ్ళకుండా చేశాను. ఓకే, టీడీపీ వాళ్ళు కూడా పోట్లాడుకున్నా, వైసీపీ పోట్లాడుకున్నా కూడా ఇక్కడే సెటిల్మెంట్ చేసా కానీ స్టేషన్ దగ్గర వెళ్ళిలా. ఓకే, అదే రకంగా ఇప్పుడు కూడాను నేను గెలిచిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కడు కూడా రాజకీయంగా కూడా నాకు ఎటువంటి గొడవలు లేవు. ఓకే, నన్ను ఎప్పుడో వచ్చి ఇబ్బంది పెట్టినోడు కూడా లేడు. ఎందుకంటే నేను అట్లా అందరూ కలుపుకొని వచ్చాను. నా దగ్గర ఎందుకు వస్తారు, గొడవ ఎందుకు వస్తారు? అప్పుడు అధికారం టీడీపీ పార్టీలు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు. బీజేపీ లేరు, జనసేన టీడీపీ ఉన్నారు. వాళ్ళంతా కూడా నాతో హ్యాపీగానే ఉంటారు. లైట్ వెళ్ళట్లేదయ్యా, కొంచెం వేసి పెట్టు, లేదా మంచిగా రాలేదు, ట్యాంక్ అడుగు అని చెప్పడం తప్ప డిమాండ్ చేయటం కానీ ఆడేం లేదు. కానీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. టీడీపీ నాయకులు ఉన్నారు కొంతమంది, వీళ్ళు కానీ నా మీద పోటీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఫోన్ చేసి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిపోయినా వేరే వాళ్ళతో ఫోన్ చేయించి ఇట్లా పలానా అంట, అక్కడ బాగాలేదు, ఇక్కడ వాళ్ళు చెప్తారు, నేను కూడా చేసి పెడతాను. అంతేగాని నేను ఇవాళకి నేడు తిరుగుతున్నాను. నిన్న మొన్న కొనగుంట్లో రాములవారి గుడి ఓపెన్ ఉంది ఒక 3 నెలల క్రితం. ఆ ఊళ్ళో గ్రావెల్ రోడ్లు ఉంటే ఆ గ్రావెల్ రోడ్లను పోసి పెట్టాను. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. రాములవారి గుడికి దాంట్లో పార్టిసిపేట్ చేశాను, పలిసిలు ఉన్నాను, ఏదో పెట్టేది తిన్నాను, వచ్చేసాను. అది సార్. సార్ చెప్పండి, 4 సంవత్సరాలు గడిచిపోయింది మీరు సర్పంచ్, ఇప్పుడు ఇంకొక 6 నెలలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మీ ప్రజలు చేసిన సక్సెస్ పాయింట్ చెప్పండి. ఏం పని చేశారు మీరు 4 ఏళ్లలో? గర్వంగా ఏం చెప్తారు? నేను ఈ పని చేశాను, నేను ఈ పదవిలో ఉన్నాను సర్పంచ్గా, గర్వంగా నేను ఈ పనులు చేశాను గ్రామస్తుల కంటే మీరేం చెప్తారు? గ్రామంలో సిమెంట్ రోడ్లు గవర్నమెంట్ ఇచ్చింది, అది పోయించాం. ఫస్ట్ పాయింట్ అది. ఓకే, సిమెంట్ రోడ్లు. ఓకే, అట్లాగే స్వాతంత్రం వచ్చినట్టుగా కొత్తూరు గ్రామం ఉంది, మా శివారు గ్రామం. అక్కడ నుంచి నల్లగట్టు వరకు రోడ్డు ఉంది. అది స్వాతంత్రం వచ్చినాక ఎవడ దాన్ని ముట్టుకోవాలి ఇంతవరకు. 1200 మీటర్లు గ్రావెల్ రోడ్లు పోసానన్నమాట. దాదాపుగా పంచాయతీ నుంచి 4 లక్షలు చిల్లర ఖర్చు పెట్టి దాన్ని ఒక 4 అడుగులు మెరకలేదు. ఎందుకంటే దాన్నే ఎందుకు పోసామంటే అంతకు ముందు ఎవరో పోయలేదు. ఆ రోడ్లో దాదాపుగా 1500 ఎకరం మామిడి తోటలు ఉన్నాయి. మా గ్రామానికి ఎక్కువ మామిడి తోటలేనండి కావాల్సింది. మామిడి తోటల మీద ఆధారపడి ఉంది జీవనోపాధాలు అదే. దానివల్ల నేను ఆ రోడ్డు పోయడం జరిగింది అనమాట. ఆ రోడ్డు పోసాను. విద్యుత్ దీపాలు లేవు, కొన్ని రోడ్లలో వీధి దీపాలు ఉన్నాయి కదా, స్ట్రీట్ లైట్లు. అట్లా గతంలో ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి సహకారంతో నేను ఏం చేశానంటే తమ్మాలు తీసుకొచ్చి దాదాపుగా 20 తమ్మాలు వేసి లైన్లు లాగి లైట్లు వేసాను. అది ఒకటి చేశాను, ఈ 2 చేశాను. 100% నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడైందంటే గ్రామంలో కోలపొరాల వల్ల కొంచెం పారిశుద్ధ్య లోపం వల్ల దోమలు ఉండే. నేను జేసీబీతో 2 సార్లు పంచాయతీ మొత్తం ప్రతి ఒక్క ఏరియా, ఎస్సీ ఏరియా అని, బీసీ ఏరియా అని, ఓసీ ఏరియా మొత్తం ఆలీలు తేడా లేకుండా పారిశుద్ధ్యం కుక్కలైన ఒక 5 తాడలు పెట్టుకొని ఆ మురికిని ఎన్నో సంవత్సరాల మట్టు పేరుకుపోయిన మురికిని నేను తీసి దాదాపుగా 2 సార్ల మీద 300 ట్రాక్టర్లు బయట పోసాను. ఆ డీ గారు వచ్చి దాన్ని బిల్లు చేయడానికి ఎక్కడ పోసారని చూసేవాడు ఆయన. అది చూసి ఆయన కొలతలేసి బిల్ చేశాడు. దాదాపుగా నాకు నేను చేసిన సాగరికి ఆయన ఇచ్చిన బిల్లుకి నాకు సాటిస్ఫాక్షన్ అవ్వాలని తర్వాత డీ గారు చెప్పాను. రిటైర్డ్ అయిపోయారు ఆయన గతంలో. అయినా నేను ఏం అవ్వలేదు, కానీ నేను నా నమ్మకం ఏంటంటే నేను శుభ్రం చేశాను, జనాలు నాకు సహకరించారు. అయినా నేను సంతోషపడ్డాను. 15 వీళ్ళ నాకు లాభం లేదు, నేను జగన్నానికి సేవ చేయడానికి వచ్చాను కాబట్టి, నేను డబ్బుల కోసం పనిచేయలేదు కాబట్టి అక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సర్పంచ్ గారు, ప్రధానంగా మేము పబ్లిక్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మీ గ్రామంలో ప్రధాన సమస్యగా నీరు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ఎస్పీ కాలు వస్తేనే మా బ్రతుకులు, మాకు తాగడానికి నీరు అంటున్నారు. అది మీరు ఏమాత్రం చేయగలిగారు? దాని గురించి ఒకసారి చెప్పండి. ఏంటి పరిస్థితి? వాటర్ గురించి, కంటెంట్ గురించి ఒకసారి. వాటర్ సమస్య అంటే మన నూజివీడు అనేది మెరకేరియా సార్. దాంట్లో మా గ్రామం కూడా మెరకేరియా. మా గ్రామానికి ఏంటంటే చెరువులు ఉన్నాయి, 5 చెరువులు ఉన్నాయి. 5 చెరువుల్లో దాదాపు 3 చెరువుల్లో నీళ్లుంటే పంచాయతీ మొత్తం కూడాను కరువు లేకుండా బతుకుతుంది. వేసవకాలమే కానీ ఎప్పుడు 300 చెరువులు నీళ్లు కావాలి. ఆ నీళ్లు వర్షాలు కురిస్తే నీళ్ళు వస్తాయి సార్, లేకపోతే నాగార్జున సాగర్ రావాలి. దాదాపు 2 సంవత్సరాల బట్టి నాగార్జున సాగర్ రాలేదు. నాగార్జున సాగర్ కాలువ కనుక వస్తే చెరువులు నిండితేనే మా గ్రామం నీళ్లు ఉంటాయి. మంచినీళ్ళు కానీ, పశువులకు కానీ, పంటలకు కానీ నీళ్లు ఉంటాయి. మరి ముఖ్యంగా నాగార్జున సాగర్ వల్ల ఈ మామిడి తోటలకు కూడా బతుకుతాయి. అది దాదాపు 2 సంవత్సరాల బట్టి ఆ కాలువ రాలేదు. ఈ సంవత్సరం కనుక ఈ వర్షాలు వెనకవైనాయి కాబట్టి, వర్షాలు పడలేదు కాబట్టి
వాళ్ళ గౌరవ మంత్రి గారు కనుక ఈ సంవత్సరం కనుక కాలువ తీసుకొచ్చి మా చెరువులు కనుక నింపగలిగితే మా ఊరు గ్రామం ఈ 5 సంవత్సరాలు శుభ్రంగా ఉంటుంది, జనాలకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్లు రాకపోతే ఎండలేసినాయి అంటే నీళ్లు ఉన్న చెరువుల్లో నీళ్లు మాత్రం బాగా లోడ్ వచ్చేస్తాయి. చెప్పండి, చిన్న ర్యాపిడ్ ఫైర్. చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ మనుగడ తగ్గిపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కానీ రాజకీయంగా జీరో. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తున్న నాయకుడు. మంత్రి పార్థసారథి పూర్వం మా నాయకుడే, పర్వాలేదు. ప్రతాప్ అప్పారావు నూజివీడికి ఆపద్బాంధుడు, నూజివీడు ప్రజలకి ఎలకాలను గుర్తుంచుకునే వ్యక్తి. ముద్రమేన వెంకటేశ్వరరావు గట్సున్న నాయకుడు, లీడరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.